ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అండ్ చాలా జాగ్రత్తగా వినండి. అట్ ద సేమ్ టైం జాగ్రత్తలు తీసుకోండి. టాపిక్ ఏంటంటే రోడ్ హిప్నోసిస్, వైట్ లైన్ ఫీవర్ అని కూడా అంటారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మామూలుగా మనం హైవే మీద, రోడ్డు మీద కార్ డ్రైవింగ్ గానీ బైక్ డ్రైవింగ్ గానీ చేస్తూ వెళ్తున్నప్పుడు అనుకుంటాము మనం ప్రాపర్ గా నడిపిస్తున్నాము అని. కాకపోతే ఒక్కోసారి ఎక్కువసేపు లాంగ్ డ్రైవ్ లో నడపడం వల్ల మన బ్రెయిన్ అనేది సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టు సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ వెరీ డేంజరస్ అండ్ వెరీ పవర్ఫుల్ దెన్ కాన్షియస్ మైండ్ అని చెప్పి మనం ఎక్కువ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ అనేది సిగ్నల్స్ ఇవ్వడాన్ని కోల్పోతుంది. మనం అనుకుంటాం మనం బండి మాన్యువల్ గానే నడిపిస్తున్నాము అని, కానీ అది నిజానికి ఆటో పైలట్ మోడ్ లోకి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. మన మనసు కంట్రోల్లో లేకుండా పోతుంది. ఎక్కడెక్కడనో ఆలోచనలు వస్తాయి. ఈవెన్ మనం యోగా చేయాలనుకున్నప్పుడు కూడా ఆలోచనలు ఎక్కడెక్కడ నుంచో వస్తాయి. కాల్ మీద బ్రేక్ ఉంటది, కానీ మన ఆలోచనలకు మాత్రం బ్రేక్ ఉండదు. ఇంకా చెప్పాలంటే మనము గమ్యం రీచ్ అయిన తర్వాత కూడా, అంటే డెస్టినేషన్ రీచ్ అయినాక కూడా ఇంతసేపు ట్రావెల్ చేసినా అసలు ఎట్లొచ్చినో ఏమో అని చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే మనం జరిగిన రోడ్ ట్రావెల్ అంతా కూడా మన మైండ్ గుర్తించలేదు, అలా అయిపోయినట్టు అనిపిస్తుంది. కాకపోతే మనం సేఫ్ గా వచ్చినామంటే ఆ రోజు అదృష్టం ఉన్నట్టే. నిజానికి రోడ్ హిప్నోసిస్ అనేది వెరీ డేంజరస్. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఈ రోడ్ హిప్నోసిస్, వైట్ లైన్ ఫీవర్ అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీనికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో మనం ఈ వీడియోలో మాట్లాడదాము. ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి హైవే ఎక్కి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎక్కువసేపు నడపడం వల్ల, అంటే ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి 2 అవర్ పైన కంటిన్యూస్ గా నడపడం వల్ల కొద్దిసేపటికే మన బ్రెయిన్ అనేది కంట్రోల్లో లేకుండా పోతుంది. ఎందుకంటే ఆపోజిట్ లో వెహికల్స్ వస్తూ ఉంటాయి. రోడ్ అనేది చాలా సేపటికి ఒకే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి చేంజెస్ కనిపించవు. కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటాము. రోడ్డు మధ్యలో ఉండే వైట్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటినే చూస్తూ కంటిన్యూగా నడిపేయడం, పాస్ అవుతున్న చెట్లు, వాతావరణం, ఇదంతా కూడా మన బ్రెయిన్ ని హిప్నటైజ్ చేస్తుంది. అప్పుడే మన బ్రెయిన్ అనేది మన కళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడం, అనుసంధానం అనేది కోల్పోతుంది. మెదడు నుంచి మనకు హ్యాండ్స్ కి గానీ కాళ్ళకి గానీ సిగ్నల్స్ అనేవి చాలా లేట్ గా స్పందించడం జరుగుతుంది అన్నట్టు. ఎట్ ద సేమ్ టైం ఇదే టైంలో ముందు నుంచి వస్తున్న వెహికల్, వెనక నుంచి వస్తున్న వెహికల్, పక్క నుంచి వస్తున్న వెహికల్, ఓవర్టేక్ చేస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎంత స్పీడ్ లో వస్తున్నాయి, ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి, మనం మిర్రర్ లో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నా కూడా ప్రాపర్ డిస్టెన్స్ లోనే వస్తుందా, అసలు ఎంత స్పీడ్ లో వస్తుంది, వాటికి తగ్గట్టు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనే సిగ్నల్స్ కూడా చాలా లేట్ గా అందించడం. బ్రెయిన్ సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది, కాకపోతే అందులో కాస్త డిలే ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక దీనికి వైట్ లైన్ ఫీవర్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మనకు హిప్నోటైజ్ చేసే వాళ్ళు, సైకాలజిస్టులు ఎవరైతే ఉంటారో మనకి వైట్ అండ్ బ్లాక్ లేయర్స్ తో ఉన్న ఒక సర్కిల్ ని గానీ ఏదైనా ఇమేజ్ ని గానీ చూపిస్తూ హిప్నోటైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది కంటిన్యూగా చూసినప్పుడు మన కళ్ళ ద్వారా మన బ్రెయిన్ అనేది హిప్నోటైజ్ అయిపోతుంది. సేమ్ ఇదే విధానం జరుగుతుంది మనం రోడ్డు మీద కంటిన్యూగా వెళ్ళడం వల్ల. ఎప్పుడైతే కంటిన్యూగా నడిపిస్తున్న రోడ్డు మీద ఉన్న వైట్ లైన్స్ అనేవి ఒకే విధంగా చూస్తూ ఉంటామో, అటు ఇటు వెహికల్స్ పాస్ అవుతూ ఉంటాయో, అప్పుడే మన కళ్ళు అనేవి హిప్నోటైజ్ చేసేస్తాయి బ్రెయిన్ ని. ఈ టైంలో మన కళ్ళు చూస్తున్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మన బ్రెయిన్ రికార్డ్ చేసుకోవడం మానేస్తుంది. మన ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడనో ఉంటాయి. కుటుంబ సమస్యలు కావచ్చు, ప్రెజర్స్ కావచ్చు, ఆఫీస్ ప్రెజర్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రెజర్స్ కావచ్చు, ఇంక ఏవైనా ఏటేటో వెళ్తూ ఉంటుంది. ఒక్కోసారి అయితే అసలు మనకు సంబంధమే లేని ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఊహాతీతంగా ఉంటాయి. క్రియేటివిటీ వల్ల వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఆలోచనలు, విచిత్రమైన ఆలోచనలు. ఇవన్నీ కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఈ రోడ్ హిప్నోసిస్ లేదా హైవో హిప్నోసిస్, వైట్ లైన్ ఫీవర్ ఎప్పుడు వస్తుంది అంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళడం వల్ల, లేదా ఒత్తిడి రావడం వల్ల, నిద్రలేమి వల్ల, పని ఒత్తిడి వల్ల, నైట్ టైం ట్రావెల్ చేయడం వల్ల, ఎదురుగా వస్తున్న వెహికల్స్ యొక్క లైట్స్ వల్ల, మనం వెళ్తున్న దారిలో చేంజెస్ అనేవి ఉండాలి. అంటే ఒకలా చూస్తున్న ఇమేజ్ ఇంకోలా చూడాలి. గతుకులు రావడం కూడా ఒక అంతకు మంచిదే. గతుకులు వస్తుంటే మనం బ్రెయిన్ ఉన్నట్టుండి యాక్టివ్ అయిపోతుంది. ఇప్పుడు నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడం ఎట్లాంటిదో, గతుకులు రావడం కూడా రోడ్డు విషయంలో అట్లాంటిదే అన్నమాట. అంటే సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిన మన మైండ్ గతుకులు రావడం వల్ల, స్పీడ్ బ్రేకర్లు రావడం వల్ల ఉన్నట్టుండి మళ్ళీ యథాస్థితికి యాక్టివేట్ అయిపోయి మన బాడీలోని పార్ట్స్ కి సిగ్నల్స్ అందిస్తూ ఉంటుంది. స్పీడ్ బ్రేకర్లు అనేవి వేగాన్ని ఆపడానికే కాదు, మన బ్రెయిన్ ని తిరిగి యాక్టివ్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వేగాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం, బండి మన కంట్రోల్లో ఉందా లేదా తెలుసుకోవడం, ఆపోజిట్ లో వస్తున్న వెహికల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, ఇవన్నిటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తున్నామో. ఒకవేళ మనం బైక్ మీద వెళ్తున్నట్టయితే ఆపోజిట్ లో వస్తున్న విండ్ ప్రెజర్, అంటే గాలి ప్రవాహం కూడా మనకు చాలా ప్రభావం చేస్తుంది మన మెదడు మీద, మన కంటి మీద. అప్పుడప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు కూడా గారుతాయి మీరు గమనించినట్టయితే. ఎట్ ది సేమ్ టైం మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఉంటాము. లెఫ్ట్ నుంచి ఎంత దూరంలో వస్తుంది, రైట్ నుంచి ఎంత దూరంలో వస్తుంది, మన కార్ లెఫ్ట్ కి వెళ్ళాలా, రైట్ కి వెళ్ళాలా, ఇండికేటర్ వేయడము, ఇలా ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి మన బ్రెయిన్ కి. దాని వల్ల కూడా బ్రెయిన్ అలసిపోయే ప్రమాదం ఉంది. మన బ్రెయిన్ ఇలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళినప్పుడు, అంటే హిప్నోటైజ్ అయినప్పుడు ప్రమాదాలు జరగడం జరుగుతుంది. మనం ప్రాపర్ గా బ్రేక్ వేయలేకపోవడం, స్పీడ్ కంట్రోల్ అవ్వకపోవడం, ఇలాంటప్పుడే మనం చూస్తూ
ఉంటాము, ఆగి ఉన్న లారీని గుద్దుకున్న కారు. మనం కాన్షియస్ లో లేనప్పుడు నిద్ర వల్ల, ఒత్తిడి వల్ల ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అన్నట్టు. ఇక వీటి నుంచి మనం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేవి చూసినట్టయితే, ఎప్పుడైతే బ్రెయిన్ హిప్నటైజ్ అవుతుంది, ఆవలింతలు రావడం, నిద్రమత్తు రావడం, అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు, మీకు ఆలోచనలు ఎక్కడెక్కడ వెళ్తున్నాయి అని మీరు ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా మీ కార్ లో ఉన్నటువంటి రేడియోలోనో లేకపోతే బ్లూటూత్ కనెక్ట్ చేసో పాటలు వినడం మంచిది. ఆ పాటలు వింటూ దానికి ఎంగేజ్ అవుతూ మీరు ఎంజాయ్ చేయడం ఇంకా మంచిది. తర్వాత స్నాక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగడము ఇంకా మంచిది. మీకు అలసట వచ్చినట్టయితే, ఇంకా బ్రెయిన్ అనేది హిప్నటైజ్ అవుతుంది, నాకు కంట్రోల్లో లేదు బండి అని మీరు ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా వెహికల్ ని 1 అవర్ 1.5 అవర్ తర్వాత లేదా హాఫ్ అన్ అవర్ కి ఒకసారి 1 అవర్ కి ఒకసారి వెహికల్ పక్క కాపి లెఫ్ట్ సైడ్ లో కూడా చూసుకుంటూ వెళ్ళండి. మీరు చాయ్ తాగడమో లేక మీకు చాయ్ అలవాటు లేకపోతే అలా ఇలా కాసేపు నడవడమో చేస్తే చాలా మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఈ సిచ్యువేషన్ ఒంటరి ప్రయాణాల వల్ల కూడా జరుగుతాయి. ఎందుకంటే పక్కన ఎవరు మాట్లాడే వాళ్ళు లేరనుకోండి, దాని వల్ల కూడా మనము ఏవేవో ఆలోచనలోకి వెళ్ళిపోతాం. మాట్లాడించే వాళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడిస్తూ ఉంటే ఆ మాటల్లో మనకు డ్రైవింగ్ అనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ నడిపిస్తాం కాబట్టి, అందుకే పక్క వాళ్ళు నిద్రపోతే డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా నిద్రమత్తు రావడం జరుగుతుంది. సో పక్క వాళ్ళను మాట్లాడించే ప్రయత్నం చేసుకోవడం మంచిది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు ఒక పార్ట్నర్ ఉండడం అనేది చాలా మంచి విషయం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టి డ్రైవ్ చేయండి, ఎలాంటి ప్రమాదాలు జరగవు. అలసిపోయినట్లయితే కాసేపు ఆపి నడుపుకోండి. ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, ప్రయాణం చేస్తున్నప్పుడు రెస్ట్ తీసుకుంటూ, గ్యాప్స్ తీసుకుంటూ, ఒకవేళ లాంగ్ డ్రైవ్ అయితే రెస్ట్ తీసుకుంటూ నడుపుకోండి. ప్రయాణం చేస్తున్నప్పుడు మన బాడీనే కాదు, మన బ్రెయిన్ కూడా మనతో పాటు కాన్సన్ట్రేషన్ తో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా చేస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వ్యూకి. వీడియో షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.